హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, లో మనము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉండే గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఎక్కడైతే మీరు చూసుకుంటే ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు ఇక్కడైతే క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుందండి. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే తెస్తుంటాను. సో గైస్, నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉండే హెడ్ క్వార్టర్ దక్షిణ్ భారత్ ఏరియా ఐస్లాండ్ గ్రౌండ్ చెన్నై నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఆల్సో ఎలిజిబుల్ అండి. ఏదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే ఫస్ట్ ఎల్టీసీ ఉద్యోగాలు అనేది ఒకటైతే కేటాయించడం అయితే జరిగింది. జనరల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ అనేది 19,900 అయితే స్టార్టింగ్ అయితే ఉంటుంది. తర్వాత కుక్ వేకెన్సీ 2 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే జనరల్లో ఉందండి, ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది లెవెల్ 2 కింద. నెక్స్ట్ ఎంటీఎస్ మెసెంజర్ 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. లెవెల్ 1 కింద శాలరీ అయితే ఉంటుందండి. స్టార్టింగ్ 18,000 అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ గార్డెనర్ అండి, అండ్ లెవెల్ 1 కింద శాలరీ అయితే ఉంటుంది. టోటల్ 2 వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రైటింగ్ ఎగ్జామ్, అదేవిధంగా స్కిల్ టెస్ట్ అయితే ఇక్కడ వాళ్ళ అడ్రస్ దగ్గరనే ఉంటుందని చూపించారు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఐస్లాండ్ గ్రౌండ్ చెన్నై ఈ అడ్రస్లో అయితే ఉంటుందండి. ఇక్కడైతే ఇది మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా వర్తిస్తుందండి. ఇక్కడైతే చూసుకుంటే జనరల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందండి. ఏదైతే ఇక్కడ మీరు గమనించండి, మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళైతే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎల్డీసీ వాళ్ళకైతే 12th అయితే మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ టైపింగ్ టెస్ట్ కూడా మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అయితే 35 words per minute, హిందీ అయితే 30 words per minute అనేది మీరు టైప్ అయితే చేయగలగాలండి. అండ్ మిగతా వేకెన్సీలకు అనేది జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ కుకింగ్ అయితే మీకైతే ఇండియన్ కుకింగ్ పైన నాలెడ్జ్ అయితే కలిగి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మీకు ఎలాంటి ఇక్కడ హైట్ అదేవిధంగా మిగతా అయితే చూడాలండి. ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది మీరు జస్ట్ ఫిజికల్గా ఫిట్నెస్గా ఉంటే సరిపోతుంది. అండ్ మెడికల్ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి అప్లికేషన్ పంపించేటప్పుడు అయితే. అయితే ఇక్కడ మీరు గమనించండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఎంటీఎస్ అదేవిధంగా కుక్ వేకెన్సీలోకి అలాగైతే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ సిలబస్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్, అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. టోటల్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 150కి అనేది ఎగ్జామ్ అయితే ఉంటుందండి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. రైటింగ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ మీ ఎగ్జామ్ అనేది ఇక్కడ మీ క్వాలిఫికేషన్ లెవెల్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. చూసుకుంటే ఎల్డీసీ వాళ్ళకైతే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే గమనించండి. రైటింగ్ ఎగ్జామ్ అయితే ఫస్ట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. దీంట్లో సిలబస్ అనేది చూసుకుంటే ఇక్కడ రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ నుంచి రావడం అయితే జరుగుతుందండి. టోటల్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ 200 మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. అయితే ఇక్కడ మీరు గమనించండి. తర్వాత ఇక్కడ సెక్షన్ 2 అనేది చూసుకుంటే ఇక్కడ మ్యాథమెటిక్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్, అండ్ రీజనింగ్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 180 మార్క్స్ అనేది దీనికైతే కేటాయించడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే మీరు గమనించండి. అండ్ తర్వాత ఇక్కడ సెక్షన్ 2 అనేది చూసుకుంటే ఇది కూడా ఇక్కడ మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్ ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుందండి. ఇక్కడ క్వశ్చన్స్ అయితే మీరు చూసుకోవచ్చు, అదేవిధంగా ఎంత మార్క్స్ అనేది కేటాయిస్తున్నారో ఇక్కడైతే గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే సెక్షన్ 3 అనేది ఇక్కడ మీకు కంప్యూటర్ అదేవిధంగా నాలెడ్జ్ అనేది ఇక్కడ మీరు దానిపైన అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ టైర్ 2లో ఇక్కడ సెక్షన్ 2 అనేది గమనిస్తే 10 మినిట్లో ఇక్కడ మీకు టైపింగ్ టెస్ట్ అయితే పెడతారు. ఇంగ్లీష్ అయితే 35 words per minute, హిందీ అయితే 30 words per minute అనేది టైప్ అనేది చేయగలగాలి. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇది ఎల్డీసీ వాళ్ళకి మాత్రమే. అండ్ ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళ అప్లికేషన్ అయితే ఆల్రెడీ పెట్టడం అయితే జరిగింది. అయితే మీరు ఫిల్అప్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. ఇంకా అప్లై అనేది స్టార్ట్ అనేది అవ్వలేదండి. స్టార్ట్ అయిన వెంటనే మీరు అప్లై చేయాలి ప్రాసెస్ అంటే చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.